ఫ్రెండ్స్ మనకి రియల్‌మీ పీ సిరీస్ నుంచి త్వరలో రియల్‌మీ పీ4 ఎక్స్ ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతది. ఎప్పుడు లాంచ్ అవుతదనేది తెలీదు గానీ, బట్ ఫ్లిప్‌కార్ట్‌లో వీళ్ళైతే అఫీషియల్‌గా రూమర్స్ అయితే బయట పెట్టారనమాట. ఈ మొబైల్ గురించి కొన్ని లీక్స్ అయితే బయటపడ్డాయి. ఇవి మనం ఈరోజైతే తెలుసుకుందాము. అండ్ మర్చిపోకుండా ఇంకో విషయం అంటే మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. అండ్ మనకి రియల్‌మీ పీ సిరీస్ అంటే తెలిసిందే కదా! టోటలీ గేమింగ్ మీద డిపెండ్ అయి ఉంటదనమాట. రియల్‌మీ పీ సిరీస్ అంటే ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా మనకి గేమింగ్ మీద బెటర్‌గా ఫోకస్ చేస్తున్నారు. మనం ఫస్ట్ ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీషన్‌కి వద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ డిపార్ట్‌మెంట్‌కి అయితే వెళ్దాము. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఉంటది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. IP66 సపోర్ట్ ఉంది. నేను ఇక్కడ IP69 ఇస్తారనుకున్నా. బట్ అది జరగలేదు. IP66 అంటే చిన్న చిన్న డ్రాప్స్‌కి అలాగే స్ప్లాష్ రెసిస్టెన్స్ మాత్రమే సపోర్ట్ చేయగలదు. మీరు అనుకునే విధంగా ఫుల్ వాటర్ రేటింగ్ ఫోన్ అయితే ఇది కాదు. మనకి ఇది 7.6 థిక్‌నెస్ ఉంది. థిక్‌నెస్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంటదనమాట. మనకి మొబైల్ స్లిమ్ ఉంటే బావుంటది. చేతిలో పట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది. నెక్స్ట్ వెయిట్ విషయానికి వద్దాం. ఇది మనకి 185 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంది. వెయిట్ కూడా కొంచెం తక్కువే అనుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వద్దాం. 6.77 ఇంచెస్ ఆండ్రాయిడ్ డిస్ప్లే మీద రాబోతుందని వీళ్ళు చెప్తున్నారు. మనకి ఇక్కడ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ HDR10+ సపోర్ట్ ఉంది. మాక్సిమం ఇక్కడ 4600 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ప్రెజెంట్ ఈ డిస్ప్లే కన్ఫర్మ్ అనేది నేనైతే చెప్పలేను. రూమర్స్ ప్రకారం డిస్ప్లే అయితే మెన్షన్ చేశారనమాట. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ MediaTek Dimensity 7400 ప్రాసెసర్ యూజ్ చేశారనమాట. 4 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్ LPDDR4X యూజ్ చేశారు. అలాగే UFS 3.1 మీద రాబోతుంది అనమాట. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ కొంచెం మీడియం అని చెప్పొచ్చు. ఇక్కడ మినిమం LPDDR5X ఇచ్చి అలాగే UFS 4.1 ఇచ్చింటే బాగుండేది. ఎందుకంటే మనకి మెయిన్‌గా స్టోరేజ్ బాగుండాలి. ఇంకా మనం ఎక్కువ గేమ్స్ ఆడతాం కాబట్టి గేమ్స్‌లో ఉన్న స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటది. సో దట్ ఇక్కడ యూఎఫ్ఎస్ అనేది ఎక్కువ ఇచ్చిండాలనమాట. బీజీఎంఐ అయితే 90 ఎఫ్‌పిఎస్ అయితే హ్యాండిల్ చేస్తదనమాట. బీజీఎంఐ 90 ఎఫ్‌పిఎస్ అంటే కొంచెం బానే ఉంటది. గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా. జీటీ మోడ్ కూడా సపోర్ట్ చేస్తది. మీరు ఈ జీటీ మోడ్ యూజ్ చేసుకొని గేమింగ్ పర్ఫార్మెన్స్‌ని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ వేపర్ కూలింగ్ చాంబర్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. బట్ ఏ వేపర్ కూలింగ్ చాంబర్ వీళ్ళు పెట్టారనేది మెన్షన్ చేయలేదు. ఓవరాల్‌గా గేమింగ్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. నాట్ ఓన్లీ బీజీఎంఐ మీరు కాల్ ఆఫ్ డ్యూటీ డిఫరెంట్ గేమ్స్ అన్నీ కూడా మీకు చాలా బెటర్‌గా అయితే ఇది హ్యాండిల్ చేయగలదు. సాఫ్ట్‌వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి ఆండ్రాయిడ్ 15 ఔట్ ఆఫ్ ది బాక్స్ అంటున్నారు. ఇది ఎంతవరకు కన్ఫర్మ్ తెలీదు. నేను అనుకున్న ప్రకారం అంటే ఇక్కడ ఆండ్రాయిడ్ 16 ఔట్ ఆఫ్ ది బాక్స్ వస్తుందో అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ప్రతి బ్రాండ్ కూడా మనకి ఆండ్రాయిడ్ 16 ఔట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తుందన్నమాట. బట్ ఇది కూడా చూద్దాం. ఆండ్రాయిడ్ 16 ఔట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తే మంచిది. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారనమాట. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మనం మాక్సిమం 4K 30 ఎఫ్ఎస్ అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండ్ కెమెరా 8 ఎంపీ ఇచ్చారు. అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా 16 ఎంపీ ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మనం మాక్సిమం 1080p 30 ఎఫ్ఎస్లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాలో మనకి హెచ్డిఆర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా కెమెరాస్ అయితే డీసెంట్ చెప్పొచ్చు. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 7000 mAh బ్యాటరీ రాబోతుంది. ఇక్కడ ఛార్జింగ్ వాట్స్ అయితే వీళ్ళు మెసేజ్ చేయలేదు. కాకపోతే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 80 వాట్స్ ఉంటుంది అనుకుంటున్నా. చూద్దాం. అది కూడా కన్ఫర్మ్ కదా చూడాలి కదా. ఇంకో రూమర్స్ ప్రకారం ఏమంటే 45 వాట్స్ అంటున్నారు అనమాట. ఈ రెండిట్లో ఏది కన్ఫర్మ్ అనేది మీరు కామెంట్ చేయండి. 10 వాట్స్ వరకు అయితే రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా మనం ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేస్తాము ఆల్మోస్ట్. ఇప్పుడు చెప్పిన స్పెక్స్ జస్ట్ రూమర్ స్పెక్స్ అనమాట. లాస్ట్ వరకు మన వీడియో చూసి ఉంటే చిన్న రిక్వెస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.